మా గ్లోబల్ లీడర్స్ ఛానల్ని ఆదరించండి. దేశ నలుమూల నుండి మీ ముందుకు బ్రేకింగ్ న్యూస్లతో ఉంచుతుంది మా గ్లోబల్ లీడర్స్ న్యూస్ ఛానల్. దేశమంతటా ఒకే చర్చ, అదే జమిలీ ఎన్నికలు. గోవింద్ కమిటీ నివేదికకు కేంద్రం ఆమోదం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే అమలు కావాలని నిర్ణయించారు. ఏకాభిప్రాయ చర్చల తర్వాతనే బిల్లుకు అవకాశం. కీలక నిర్ణయాలకు కేంద్ర కమిటీ నివేదిక సమ్మతి. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలనే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదం. జమిలీ ఎన్నికలకు రాష్ట్ర పార్టీలు 32 పార్టీలు అంగీకరించాయి, 15 పార్టీలు వ్యతిరేకించాయి. చిన్న మధ్య తరహా పరిశ్రమలతోనే ఉపాధి. రైతు కుటుంబంలో అందరూ వ్యవసాయం పైన ఆధారపడకుండా కొందరు వివిధ రంగాల్లో రాణించాలని ఎంఎస్ఎంఈ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు. మంచిర్యాలలో హైడ్రా తరహాలో కూల్చివేతలు, 5 అంతస్తుల భవనం నేలమట్టం. సింగరేణి కార్మికులకు 796 కోట్ల నిధుల రూపాయలు దసరా బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ఘోర అపచారం. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి. రిటైర్ అయ్యాం, డప్పులెప్పుడు అంటూ వేలాది మంది విశ్రాంత ఉపాధ్యాయ ఉద్యోగుల సతమతం. సైబర్ నేరాలు అతిపెద్ద సవాలుగా మారాయి. దానిని సాంకేతిక నైపుణ్యాలతోనే అధిగమించవచ్చనేసి ఐపీఎస్ దీక్షిత్ పెరేడ్ గ్రౌండ్లో కేంద్ర మంత్రి విశ్వనంతరాయ్ అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకు దసరా సెలవులు ప్రకటించిన విద్యాశాఖ. మీరు ఎల్లవేళలా చూస్తూనే ఉండండి మా గ్లోబల్ లీడర్ న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.